ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఒక కేసు విషయంగా చెప్పడం చూసాం. భారత్ ఏం ధర్మసత్రం కాదు, శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి ఆల్రెడీ 140 కోట్ల మంది ఉన్నారు. మీకు ఏమన్నా శరణు కావాలన్నా, మీకు ఏమన్నా ఇంకో ఉపాధి కావాలన్నా, వేరే దేశాలకు వెళ్ళడం కావాలంటే అని చాలా కరాఖండిగా, చాలా గట్టిగా చెప్పడం చూస్తాం. సో అంటే ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మన దేశంలో అసలు ఎవరు ప్రవేశిస్తున్నారు, ఎవరి వల్ల మనకు ముప్పు ఉంది, అసలు ఏ విధంగా దేనికి వస్తున్నారు, నిజంగా బ్రతకడానికే వస్తున్నారా లేదా మొత్తానికి అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే విధంగా వస్తున్నారా అనేది కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినప్పుడు కూడా మనకి ఆధార్ కానీ, ఓటర్ కానీ, రేషన్ కార్డుల జారీ మీద కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం కావచ్చు, వారు కొంతమంది అధికారుల సపోర్ట్ తోటి ఇలా చేయడం ఇంకా బాధాకరమని కూడా చెప్పడం చూస్తాం. అసలు అంటే ఇప్పుడు వీళ్ళందరినీ పసిగట్టడం ఒక ఎత్తు అయితే మన బాధ్యత ఎంతవరకు ఉందనుకోవాలి, జరుగుతున్న పరిణామాల మీద ఎంత అప్రమత్తత అవసరం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి, చెప్పండి. ఈ అంతర్గత ఉగ్రవాదం అనేది దేశ భద్రతకు ఐఎస్ఐ ఉగ్రవాదం కన్నా చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. మనం మామూలుగా చూస్తూ ఉంటాం, ఎదుటి ఉన్న శత్రువు కన్నా మనతో కలిసి ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండమని మన పెద్దలు చెప్తా ఉంటారు. మనం కూడా చాలా సందర్భాల్లో మనం కూడా దానికి గురై ఉంటాం. అలాంటి భద్రత మనతో కలిసి ఉంటుంది. శరణార్థులుగా మన దేశం వచ్చింది, శరణార్థులుగా మన దేశం వచ్చి మన దేశంలో బతకటం కోసం వచ్చి దేశం మీద ఈ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే బయటకు పంపించాలి. ఖచ్చితంగా వాళ్ళందరి ఉద్దేశాలని, వాళ్ళకు ఉన్న కాంటాక్ట్స్ ని, వీళ్ళందరినీ, వాళ్ళతో ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించే పరిస్థితి, లేకపోతే అరెస్ట్ చేసి లోపలయ్యే పరిస్థితి ఉండాలి. వాళ్ళే కాదు, ఇందాక మనం లాస్ట్ వీడియోలు చూస్తుంటాం, సోషల్ మీడియా ఇదిగా పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టేసుకొని ఉగ్రవాద వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు ఇచ్చే ధనంతో దేశ అంతర్గతకు ముక్కు కలిగిస్తున్న వాళ్ళు చాలా చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళందరినీ, ఆ యూట్యూబర్స్ ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో ఈ తీవ్రవాదులతో చేతులు కలిపిన వాళ్ళందరినీ ఖచ్చితంగా దేశం బయటికన్నా పంపించాలి, లేదంటే వాళ్ళ వెనక ఎవరున్నారనేది మొత్తం రాబెట్టే పరిస్థితి తీసుకురావాలని చెప్పి. ఏంటంటే ఎవరు ఏం తీసినా కూడా అందరినీ అనుమానాస్పదంగా చూస్తే సిచ్యువేషన్ వచ్చేస్తుంది కదా. సరే, యూట్యూబ్ వచ్చింది అంటే కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది, వాళ్ళ ప్యాషన్ తీరుస్తుంది, ఇలా రకరకాలుగా అనుకున్నాం. ఇప్పుడు గతంలో ఏంటంటే ఎంత దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో కూడా చూస్తాం. ఇప్పుడు రీసెంట్గానే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి బెట్టింగ్ యాప్ల మీద కావచ్చు, ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున దాని మీద కసరత్తు జరుగుతోంది, అసలు ఎలా అరికట్టాలనేది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాగ మొత్తానికి శత్రు దేశాలకు కూడా సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళు మారి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, వాళ్ళ మనీకో లేదా మరి దేనికి అట్రాక్ట్ అవుతారో మనకు తెలియని విషయం. బట్ ఏంటంటే అసలు ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఇప్పుడు సాధారణంగా జ్యోతి మల్హోత్రా, ఇప్పుడు ఈవిడ పేరే మొదటగా వినిపించింది, ఇప్పుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఆ పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా 2-3 నెలల ముందు అక్కడ మొత్తం అంతా కూడా అక్కడ వీడియో తీసి పంపించిందని కూడా చెప్తారంటే అసలు ఇంక ఏ విధంగా చూడాలి? ఇంకా ఒకవైపు ఏమో దేశ రక్షణ కోసం సైనికులంతా అక్కడ అంతా అలాగా వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కుటుంబాలు వదిలేసి వాళ్ళు పోరాడుతుంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉంటాయి, ఇక్కడ వీడియో తీయడానికి నో ప్రాపర్టీ ఏరియస్ కింద ఆల్రెడీ విభజించినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడం, అక్కడ ఉన్న సమాచారం చేరవేయటం. సో ఇదంతా కూడా ఇప్పుడు అరికట్టాలంటే అసలు ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఇది సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం చేసే యూట్యూబర్స్ వేరు, వాళ్ళు క్రియేట్ చేసుకునే రీల్స్ వేరు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. వీళ్ళు సాధారణ యూట్యూబర్స్ అయి ఉంటే ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి ఉండే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మీద ఒక నిఘా అనేది కంపల్సరీగా ఉండాలి. సాధారణ యూట్యూబర్ గా ఉండి వాళ్ళు ఎక్కువ మందికి హెల్ప్ చేసే ఉద్దేశంతో ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకొని, ఆ తర్వాత ఆ ఫాలోయింగ్ పెంచుకోవడం వెనక కూడా ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళ యొక్క హస్తం ఉండి వీళ్ళు బయటకు వచ్చి అసాధారణంగా ఎవరైతే ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని లేకపోతే వీటిని అందరం చూస్తుంటాం, అసాధారణంగా ఎవరైతే డబ్బు సంపాదించారో అలాగే ఈ యూట్యూబర్స్ లో కూడా అసాధారణంగా డబ్బు సంపాదించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చూసే వాళ్ళందరి మీద ఒక నిఘా అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లాగే మన దేశ భద్రతకు ముప్పు ఎలా వచ్చింది అనే విషయంలో కూడా వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చింది? పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం, అది అర్భక దేశం. వాస్తవంగా వాళ్ళకి పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ మన దేశం మీద పోరాడే పరిస్థితి లేదు. కానీ ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు అమెరికా డబ్బు సహాయం చేసింది వాళ్ళకి, మనతో బాగానే ఉంటేనే. చైనా తన ఎఫర్ట్ మొత్తం తీసుకొచ్చి, తన ఆయుధాలు మొత్తాన్ని తీసుకొచ్చి భారత్ మీద యుద్ధం చేయడానికి తీసుకొచ్చి ప్రదర్శించింది.
అలాగే టర్కీ తన సర్వశక్తులు తీసుకొచ్చి మన మీద ఉంటుంది. అవును. బంగ్లాదేశ్ లాంటి బంగ్లాదేశ్ కి గతంలో మనం చేసిన సహాయం మరిచి వాళ్ళు ఇట్లా అంతర్గత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ అంతర్గత ఉగ్రవాదం వాళ్ళ వెనకాల ఉంటానా, మనం బయట యుద్ధం చేయలేము, లోపల మనం అంతా అలజడులు సృష్టించవచ్చు అనే వాళ్ళ యొక్క బలాన్ని మీద ఈసారి ఆపరేషన్ సింధు సలహాలోనే ఇలాంటి అంతర్గత ఉగ్రవాదం మీద కూడా ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకులు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు మనం ఏనాడు ఏ రాజకీయ పార్టీని, ఏ నాయకుడిని చూడలేదు. ఎందుకంటే 1,50,00,000 ఓట్లు ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నాయి. అలాగే అంతర్గత ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వాళ్ళ వ్యక్తులు కొంతమంది వాళ్ళ యొక్క ఏజెంట్స్, వాళ్ళకి సానుభూతి పరులు చాలా మంది మైనారిటీస్ లో కానివ్వండి, మిగిలిన అదర్ వీటిలో కానివ్వండి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి ఓట్లు పోగొట్టుకోవడం అనే ఉద్దేశం, పోగొట్టుకునే పరిస్థితి మనకెందుకు అనే ఉద్దేశంతో సెక్యులర్ విధానంలో చాలా మంది బయటపడలేని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజమైన నికాస కడిగిన ముత్యం లాంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వాస్తవంగా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవచ్చు. ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి కానీ, తనకు వచ్చే ఓట్ల గురించి కానీ, లేకపోతే తనకి ఎవరో సపోర్ట్ చేస్తారో, లేకపోతే తను విభేదిస్తారని కానీ, తన మీద కేసులు పెడతా ఉండా కానీ ఇవేమి పట్టించుకోకుండా ఏదైతే వాస్తవం ఉందో దాన్ని నిరాకంఠంగా నికార్సుగా మొహం మీద చెప్పేసే పరిస్థితి ఉన్న నాయకుడిని చూసి మిగిలిన రాజకీయ నాయకులు అందరూ కూడా సిగ్గు తెచ్చుకొని కరెక్ట్ గా ఈ విధానాన్ని అనుసరించినట్లయితేనే ఈ అంతర్గత ఉగ్రవాదం మీద మనం కనీసం అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. అంతర్గత ఉగ్రవాదం దేశం మొత్తం అన్ని ప్రాంతాలకు పాకుపోయింది అనే విషయం మనందరికీ ఇప్పుడు అర్థమవుతుంది కదా. విజయనగరం ఏంటి, సంగారెడ్డి డేటా అసలు ఈ ప్రాంతాలకు వెళ్ళడం ఏంటి? అంటే మన సిటీ అర్బన్ ప్రాంతాల్లో కాకుండా రూరల్ ప్రాంతం విజయనగరం దాకా వెళ్ళింది అంటే ఇవన్నీ వేళ్ళూనుకు పోయిందనేది విషయం మనం గ్రహించాలి. దీన్ని అంతటినీ ఒక్కసారిగా పెగిలించాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దేశ రక్షణకు సైనికులు ఎట్లయితే ఉన్నారో అంతర్గత రక్షణకు ప్రభుత్వాలు, అట్లాగే పొలిటికల్ నాయకులు, రాజకీయ నాయకులు, అట్లాగే అధికారులు పూర్తిగా సహకరించాలి. ఈ అధికారులు యొక్క సహకారం లేకపోతే, ఈ అధికారుల మీద రాజకీయ నాయకుడు ఒత్తిడి గనక లేకపోతే, ప్రభుత్వం ఒత్తిడి గనక లేకపోతే ఈ పరిస్థితి మన చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. మొన్న పాకిస్తానే కాదు, రేపు బంగ్లాదేశ్ కూడా మన మీద యుద్ధం ప్రకటించే పరిస్థితి ముందు వస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. వీరశేఖర్ గారు, రవిశంకర్ గారు బ్రేక్ తీసుకుని వస్తారు. ఒకవైపు శత్రు దేశాలతో పోరాటం, మరోవైపు అంతర్గత ఉగ్రవాద పోరాటం.